దీన్ని హెచ్ఎండి లేఅవుట్ చేసినాం అన్నట్టు పెద్దది ఇక ఇది దీంట్లో మనకు 1,20,000 గదాలు వచ్చింది. గట్టిన ఎవరైనా డబ్బులు ముందే బుక్ చేసుకున్నారు అనుకోండి, ఇది లేఅవుట్ అన్నట్టు. ఇట్లా ఇట్లా హెచ్ఎండి నామ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇంత పెద్దది ఇట్లా ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏమంటే ఇప్పుడు కూడా ఇంకా తక్కువ దొరుకుతున్నాయి చాలా. అంటే మామూలు జనాలు కూడా కొనే రేంజ్ లో ఇప్పుడు దొరుకుతున్నాయి. త్వరలో ఇవన్నీ కూడా ఎక్కువ రేట్లు అవుతాయి. ఎవరైనా డబ్బులు ఉండి కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా కస్టమర్లు ఉంటే ఏనో అక్కడ కొనుక్కొని పెట్టుకోవడం బెటర్. ఒకటి తాదా, ఇనుము మీద పెట్టిన పెట్టుబడి రిటర్న్ రాదు. ఇనుము మీద పెట్టుబడి అంటే నువ్వు కారు కొను, బండి కొను, రిటర్న్ రాదు ఆ పెట్టుబడి. అదే భూమి మీద పెట్టుబడి పెట్టు, కోట్లు అవుతాయి, రిటర్న్ వస్తుంది. అదంతా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేది అయితే తగ్గేది లేదు. మంచి ఆలోచన. మా దోస్తు ఒక అతను 5 లక్షలు పెట్టి కారు కొన్నాడు. అప్పట్లో 2006లో 5 లక్షలు పెట్టి కారు కొన్నాడు. అదే టైంలో అదే 5 లక్షలు పెట్టి అంటే 4,50,000 పెట్టి ఇక్కడ అయితే బొమ్మలు కూడా ఉంటుందా, ఈ బొమ్మలు కూడా గడ ప్లాట్ కొన్నాడు 4,50,000కే 200 గదాలు. ఈ రోజు ఈ ప్లాట్ వాల్యూ వచ్చేసి ₹1,00,00,000, ₹1,50,000. మా దోస్తు కొన్న కార్ ఎక్కడ పోయిందో. నీ పైసలు నీ కాడు ఉంటాయి కదా గ్యారంటీ. ఎగ్జాంపుల్ 10 లక్షలు పెట్టి భూమి కొన్నా అనుకో, పెరగకపోతే పెరగదు, నా 10 లక్షలు అయితే అన్నీ ఉంటాయి. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా చిట్యాలం మండలం ఎలికట్టె గ్రామం నరసింహ యాదవ్, సాగర్ల నరసింహ యాదవ్ ఇంటురా NSY తెలంగాణ డెవలపర్స్. ఇక అయితే మరి ఇక ఆయతనగరం వచ్చిన ఎందుకో తెలుసా, ముచ్చట అంటే అర్థం కాకుండా ఇంకా కూడా మీకు. NSY అంటే తెలంగాణ డెవలపర్స్ అన్న కదా, ఆ సారట ఎలికట్టె అన్న కదా, ఎలికట్టె గ్రామమే నరసింహ యాదవ్, సాగర్ల నరసింహ యాదవ్. మరి ఆ సారేమో చదువు చెప్పే పంతులట. మరి ఆ చదువు చెప్పే పంతులు కాస్త మరి ఇటు అంటారు కానీ అది రియల్ ఎస్టేటు, తర్వాత పెద్ద పెద్ద విల్లాలు అవి ఉంటాయట. మరి ఇక్కడ వచ్చిండట సారు. మరి అదే ముచ్చట అడిగి తెలుసుకుందాము, మీరు చూస్తూనే ఉండాలి, అంతేనా? నమస్కారం సారు. ఏంది ఏం సంగతి? మరి చదువు చెప్పే పంతులు అనే సంగతి తెలిసింది కానీ చదువు పక్కకి పెట్టి పంతులు అనేది పక్కకి పెట్టి మీరు ఈ భూములు పెద్ద పెద్దవి ఉంటాయట కదా సార్, బిల్డింగులు లెక్కన మరి ఇండ్లు అవన్నీ చేస్తారట. మరి అది నిజమేనా? మరి చదువు పంతులు ఎందుకు వదిలేసినట్టు, ఇక్కడనే ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడు తాత ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎక్కడెక్కడి నుంచో తిరుగుకుంటూ మా దగ్గరికి వచ్చారు, తెలుసుకోవాలి, మా కంపెనీ తెలుసుకొని ఇక్కడికి వచ్చినందుకు మీకు థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను మంచిగా చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఫస్ట్ నాకు టీచింగ్ ప్రొఫెషన్ కూడా ఇష్టము. అందుకోసం లెక్చరర్గా చేసినాను. మంచిగా డిగ్రీ, MSc, MPhil, BEd చేసిన. నేను అంత చదువుకున్నాం కాబట్టి ఫస్ట్ బేస్ వేసుకోవాలి కదా మనకు. బేస్ వేసుకోవడం కోసం మనం ఫస్ట్ లెక్చరర్గా జాయిన్ అయినాము. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఒక 20 ఏళ్ళు మంచిగా IIT క్లాసులు. అంటే లెక్చరర్ అంటే కూడా ఏదో చిన్న చిన్న అల్లటప్ప లెక్చరర్ ఏం కాదు, జర మంచిగానే పెద్ద ఎత్తునే చేసిన తాత. దాని పేరు ఏం పేరు? శ్రీ చైతన్య కాలేజీలు ఉన్నాయి కదా, శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి కదా, పెద్ద దాంట్లోనే అనేది. ఇక పెద్ద దాంట్లో చేసినా మనకు ఒక బేస్ ఏర్పడ్డది. ఇక బేస్ ఏర్పడిన తర్వాత ఇక అక్కడికి వరకు ఇక ఆగిపోతుంది. ఆడ ఉద్యోగం చేస్తే ఏమవుతుంది, నాకే వస్తాయి కదా, నాకు నా పిల్లలకే వస్తాయి కదా. ఏదైనా బిజినెస్ పెడితే ఏమో 10 మందికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు నాకు ఇది ఒక మంచి ఆప్షన్ అనిపించింది. మన చుట్టాలు కూడా చాలా మంది బిజినెస్లు ఉన్నారు తాత. ఇక అందుకోసం అని ఏంటంటే సరే ఏమో ఉద్యోగం చేసుకుంటే ఓన్లీ నాకే వస్తుంది, నా ఒక్కనికే వస్తుంది, అదే మనమే బిజినెస్లో ఎంటర్ అయితే ఎట్లా ఉంటుందని ఈ టైప్కి వచ్చిన. అట్లా నేను అనుకునే టైంలో 3-4 అనుకున్నాము. దాంట్లో జర రియల్ ఎస్టేట్ బెస్ట్ ఆప్షన్ అనిపించింది మనకు. అందువల్ల మనం ఇక్కడ రావడం జరిగింది. బాగానే వస్తాయి ఇలా పైసలు అంటే ఇక మనం చేసుకున్న దాన్ని కష్టపడదాన్ని బట్టి ఉంటుంది తాత. ఇక అంతేనా? పైసలు అంటే ఉత్తగానే అడవులకు వచ్చేం పడవు, మన సిన్సియారిటీ హార్డ్ వర్క్ బట్టే ఉంటుంది తాత. అది అంతే, ఉత్తనే ఏం రావు, అంత సింపుల్ కూడా ఏం రావు. అదే జర రియల్ ఎస్టేట్ అంటే ఎట్టుంటుంది, మీ అమ్మ అందులో ఏమంటారుగా ఇక్కడ కొనిపించిన మళ్ళా నేను ఇటు అమ్మిపించిన మొత్తం
మస్తు వస్తాయి లక్షలు అంటారు, అది నిజమేనా? ఎట్లా అట్లా ఏముండదు తాత, అట్లా ఏముండదు. అంటే అది కొంతమంది మీడియేటర్ చేస్తారు కానీ చేసినా లక్షలు ఒకేసారి కోట్లు వచ్చేం పడవు. కాకపోతే నేను అట్లా ఏం చేయను, ఇట్లా మీడియేటర్ టైప్ అట్లా ఏం చేయను. ఇప్పుడు మీరు చేసేది ఎట్లా? మేము ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లేఅవుట్లో చేస్తాను. ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుంది, ఇప్పుడు భూమి కొంటా రైతు దగ్గర, మీ అసలు తాతల దగ్గర ల్యాండ్ కొంటా, ఇట్లా 5 ఎకరాలు 10 ఎకరాలు కొంటా. ఇక జర అవి అఫీషియల్ గా చేస్తాం. అఫీషియల్ గా అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ నామ్స్ ఉంటాయి అన్నట్టు. ఈ లేఅవుట్లలో కూడా రకరకాలు ఉంటాయి, జీపీ లేఅవుట్ అని, ఫామ్ ల్యాండ్ అని, హెచ్ఎండిఏ లేఅవుట్ అని, డిటిసిపి లేఅవుట్ అని. అంటే ఇక గవర్నమెంట్ నామ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం హెచ్ఎండి అని ఒకటి ఉంటుంది తాత. ఆ హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ వాళ్ళు ఒక డిజైన్ ఇస్తారు అన్నట్టు. హెచ్ఎండిఏ లేఅవుట్ ఇట్లా చేయాలి, ఇవన్నీ ఈ పార్క్ వదిలిపెట్టాలి, ఇవన్నీ పిల్లల కోసం సోషల్ ఇన్ఫో వదిలిపెట్టాలి, ఈ రోడ్లు అన్ని డామర్ రోడ్లు వేయాలి, అట్లా ఒక రూల్ ప్రకారం సిస్టమేటిక్ ఉంటుంది అన్నట్టు. అంటే లైక్ గవర్నమెంట్ చేసినట్టే అది అటువంటివి చేస్తాం మనం అన్నట్టు. మనం ఏదో ఇక ఉతనే గీతలు గీసి అమ్మే టైప్ కాకుండా మంచిగా అఫీషియల్ ఎల్పి నెంబర్లు తెచ్చుకొని మంచిగా దానికి లోన్లు వచ్చేటట్టుగా, అంటే ఓపెన్ ప్లాట్ల మీద లోన్లు వచ్చేటట్టుగా మంచిగా పార్కులు వదిలిపెట్టి అట్లా 100% గవర్నమెంట్ నామ్స్ అఫీషియల్ అన్నట్టు మనం చేసే లేఅవుట్లన్నీ. అది మనం చేస్తాము. అది మళ్ళీ మా ఏజెంట్ మిత్రులతోటి దాన్ని మార్కెటింగ్ చేయించుకోవడం జరుగుతుంది అన్నట్టు. అది మనం మొత్తం మీద ఒక 5 ఎకరాలు కొన్నాం అనుకో, అది మంచిగా దీంట్లో ఏం మోసం గీసం వాళ్ళు బాధపడుతురు వీళ్ళు బాధపడుతురు అనేది లేదు. ఇంకా అట్లా మోసం ఉండదు, అందులో ఏళ్ళు పెట్టేది లేదు, ఎవరు మాట్లాడకుండా చేస్తావు అంతే అంతే. ఇక అలా తీసుకున్నాక కూడా ఎవరన్నా నాటు వంటోళ్ళకి ఇట్లనే కొంటారు, రేట్ ఎక్కువ ఉంటుందా? తక్కువనే ఉంటుంది, ఎక్కువ మరి కొనొచ్చుగా మాట వంటోళ్ళు కూడా 100% కొనొచ్చు తప్పకుండా. అయితే ఇక కొంటాము అంటే ఇంట్లో కొన్నాక కూడా ఇక ఆ కాలనీలో ఉండే పిల్లలు అందరూ కూడా ఆడుకుంటేందుకు కూడా మొదలు పెడతారు. ఇప్పుడు ఎట్లా అయిందంటే తాత, ఇంతకుముందు జీపీ లేఅవుట్లనే ఉంటుండే, గ్రామ పంచాయతీ వాళ్ళే పర్మిషన్ ఇచ్చేది, సర్పంచ్లు వాళ్ళే పర్మిషన్ ఇచ్చేది. అప్పుడు ఇట్లా లేకపోతుండే లెక్క. ఈ 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అన్ని ప్లాట్లు వేస్తుండే. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ కావాలి, వాకింగ్ చేసుకోవడానికి ప్లేస్ కావాలి, సోషల్ మీడియా కావాలి. ఇక అందుకనే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఒక నామ్స్ ప్రకారమే లేఅవుట్ చేయాలని ఒక రూల్ పెట్టింది. ఇక మనం అట్లనే చేస్తాం. కానీ ఏడా ఆనికి పైసలు ఇచ్చి ఇనికి పైసలు ఇచ్చి దాన్ని డీవియేట్ కామన్నట్టుగా మేము మంచిగా ప్రకారం పోతాం. ఇక అక్కడ కాలనీలో కూడా ఏమైనా ఇట్లనే పండుగ పబ్బం వస్తే కూడా దేవుని మొక్కుతాను కూడా చేస్తారు. వినాయకులు వచ్చినా ఏది వచ్చినా పెట్టుకునేటట్టు మనము. మనకేందంటే ఇప్పుడు ఒక ఎకరంలో జనరల్ గా అయితే 4,840 గదాలు వస్తుంది. దాంట్లో మాకు ఒక 3,000 గదాలే ఇస్తాడు, ఏది ప్లాట్లు అమ్ముకోవడానికి. మిగతా దాంతో వదిలిపెడతాడు. అంటే ఒక 60% మనకు ప్లాట్లు అమ్ముకోవడానికి ఇస్తుంది గవర్నమెంట్. మిగతా అన్ని ఇక పార్కులు రోడ్లు వాటికే వదిలిపెడతాడు. అదే చేసి పెడతారు, అంతే పెడతారు. రోడ్లు కూడా పెద్ద రోడ్లు ఇస్తారు, అంటే చిన్న రోడ్లు ఉండవు దాంట్లో. 30 ఫీట్లు 40 ఫీట్లు 100 ఫీట్లు అట్లా రోడ్లు ఇస్తారు అన్నట్టు. దానివల్ల ఏంటంటే రేపు ఎవరన్నా దాంట్లో ఇల్లు కట్టుకున్నా కానీ మంచిగా ఉంటుంది అన్నట్టు. అయ్యో వచ్చపోయే బండ్లు ఉండాలి, పోతా ఉండాలి, ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటారు, ఇంత దావత్ ఉంటుంది. కానీ దావత్ చేస్తే మరి ఇంటి ముందర 2 బండ్లు చుట్టాలు వస్తే బండ్లు ఏడ పెట్టుకుంటారు, ఇవన్నీ ఉంటాయి ఇక అంతా చూస్తారు. ఇక పెద్ద ఆలోచన, మంచి ఆలోచన. ఇటువంటి మరి ఏడ ఉన్నాయి నీకు? ఎన్ని ఉంటాయా 10 రూపాయలు దాకా? చేసినాం తాత బాగానే. మనం యాక్చువల్గా 2001 నుంచి 19 వరకు జాబ్ చేసిన. అంతకంటే ముందే నేను కొద్దిగా పెట్టుబడి పెట్టేది. మీ అసలు అంటే మామూలుగా మన దోస్తులు ఉంటారు కదా, దోస్తుల దగ్గర కొన్ని పైసలు అవి ఉంటే సరే ఓనికన్నా మితికిస్తే మళ్ళీ ఇయ్యరు అని ఇట్లా దీంట్లో పెట్టుకునేది. ఇక అట్లా కొద్దిగా అంత రుచి దొరికింది. ఇక నేను కూడా ఏంటంటే ఏమో నేను ఒక్కనే జాబ్ చేయడం కాదు, కానీ ఏమైనా బిజినెస్ చేసే 10 మందికి ఉపాధి కూడా కలుగుతుంది అన్న ఆలోచనతోటి ఇక ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నా. ఇక ఆ టైంలో నాకు ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది తాత. దీంట్లో ఎంటర్ అయినా ఇక సిస్టమేటిక్ ఉంటా, హార్డ్ వర్క్ మంచిగా 10 మంది మంచిగానే, మీరు మంచిగానే అంతా మంచిగా. ఎందుకంటే ఈ బిజినెస్ మంచిదే తాత. కాకపోతే ఏంటంటే హెచ్చులోకి పోతారు చాలా మంది. అట్లా మేమేం పోను తాత. ఎట్లా అంటే ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకో తాత, 100 రూపాయల మనము మన తగ్గట్టే కొనుక్కోవాలి. దాంట్లో 90 రూపాయల మందమే కొనుక్కోవాలి. నువ్వు 100 రూపాయలు నీ దగ్గర ఉంటే 200 రూపాయల భూమి కొనుక్కొని వాళ్ళని ఇబ్బంది పెడితే ఇబ్బంది కదా తాత. అట్లా లాస్ అవుతారు చాలా మంది. మనం అట్లేం కదా, నా దగ్గర 100 రూపాయలు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకో, 90 రూపాయలకే కొనుక్కుంటాను. 90 రూపాయల లోపల ఇక మరి నువ్వు అంటే చదువు పంతులు కాబట్టి అట్లా చేసినావు, అన్ని ఆలోచనలు ఉన్నాయి. అందరికి ఉండొద్దు మరి. ఇక పైసలు ఉన్నాయంటే జర ఉంటారులే, అట్లా కూడా
ఏహే అదెంత ఇదెంత అన్నట్టు ఉంటారు, ఇక మోసపోతారు, తర్వాత బాధపడతారు. అదే అదే. ఇప్పుడు మరి ఇటువంటి కొనుక్కుంటేందుకు ఇక్కడిక్కడ ఏమన్నా ఉన్నాయా మరి చుట్టుపక్కల ఏమన్నా? ఉన్నాయి తాత. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇప్పటికి ఒక 14 లేఅవుట్లు చేయడం జరిగింది తాత. 14 లేఅవుట్లు చేసినాం, మంచి పెద్ద పెద్దవి చేసినాం. నేను ఎక్కువ ఈ విజయవాడ హైవేలనే చేసిన తాత. విజయవాడ హైవే ఉంది కదా మన, ఇప్పుడు మనం పోయేది విజయవాడ హైవే, విజయవాడ హైవే ఇటు వరంగల్ హైవేలనే చేసినాం మనం. ఎందుకంటే ఈ భూములలో కూడా అన్ని లొల్లి పంచాయలు ఉంటాయి. ఇక్కడైతే జర మాకు కొద్దిగా నాలెడ్జ్ ఉన్న ఏరియా ఇది. ఇక దాన్ని అంతా చూసుకుంటాం అన్నట్టు ఫస్టే. ఈ భూములలో కొనేటప్పుడు ఏంటంటే మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొనుక్కోవాలి తాత. ఎందుకంటే సంపాదించిన పైసలన్నీ ఒకటే భూమిలో పోతాయి, అది ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి. అందుకోసం మనకు దాని మీద గ్రిప్ రకానే కొంటాం ఫస్ట్. మంచిగానే ఉండాలి. రూపాయి పోయినా మంచిదే, ఇక బంగారం టైపే కొంటాం అన్నట్టు. ఇక ఏదో ఎండి టైపు అల్యూమినియం టైపు కొనుక్కోమన్నట్టు. ఎందుకంటే రూపాయి పెట్టినా మళ్ళీ కొన్న వాళ్ళకి కూడా మళ్ళీ నేను రేపు అమ్మిన కూడా ఇబ్బంది కావద్దు కదా తాత. అట్లా అన్నట్టు ఇక మనం ఏడగొన్నా వాళ్ళు మంచిగానే ఉండాలి, నేను మంచిగా అంతే, నా కింద ఉన్న వాళ్ళు కూడా మంచిగానే ఉండాలి. అంతే అంతే. అంతేగాని ఎవరికి నష్టం జరగదు. అంతే. లేట్ అయిన ఏం లేదు కానీ మంచిగానే తీసుకుంటాం, మంచిగానే ఉంచుతాం. అంతే. ఎక్కడ ఇబ్బంది పడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు, బాధ పెట్టేది. 10 రూపాయలు మనకు వచ్చే దాంట్లోనే తగ్గుతుంది తప్ప లాస్ ఏం కాము, ఏడేం లాస్ కాము. చాలా మంది రియల్ ఎస్టేట్ కొంతమంది లాస్ అయిన అంటారు, కానీ అసలు వాళ్ళంతా ఎక్కువ పోయి ఆ లాస్ అయిన వాళ్ళు. నీ పైసలు నీకు ఆడు ఉంటాయి తాత, గ్యారంటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓ 10 లక్షలు పెట్టి భూమి కొన్నా అనుకో, పెరగపోతే పెరగ, నా 10 లక్షలు అయితే అన్నీ ఉంటాయిగా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే తాత, ఈ తెలంగాణ మొత్తంలో 4 కోట్ల జనం అంట. 4 కోట్ల జనంలో 2 కోట్ల హైదరాబాద్నే ఉన్నారట. మరి ఈ 2 కోట్ల మందికి అయితే ఇల్లు ఇవ్వాలిగా మనం, ఇవ్వాల్సిందే. మరి ఇవ్వాలన్నప్పుడు ఇక ఎనుకో ముందో పెరుగుతూనే ఉంటాయి. ఇవాళ కొని రేపే పెరుగుతుంది అనేది లేదుగా. మంచి ఆలోచనే ఉంది. అంటే ఇంతమందికి ఇల్లు ఇవ్వాలంటే ఒక్కొక్కరు ఒక దాంట్లో ఉంటాయి, కానీ ఎన్ని రోజులు అని ఉంటారు, చిన్న చిన్నగా వస్తుంది. ఉద్యోగం చేసుకోను ఏదో చేసుకొని 4 రూపాయలు వెనకేసుకొని ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన వస్తుంది, అంటే ఇల్లు కట్టేయాలిగా. అంతే 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 కూడా మంచిది. అవును. ఇక మొత్తం మీద అట్లే అయితే ఇక మేమేం చేసినాం అంటే తాత, ఇప్పుడు ఈ లేఅవుట్లే కాకుండా ఇండ్లు కట్టడం కూడా స్టార్ట్ చేసిన. ఇల్లు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయిగా. అవును. ఇప్పుడు ఇట్లా 2000 గదాలలో 10 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు వేసాయి. ఇక దాంట్లో కూడా దిగినాయి, ఎందుకైనా మంచిదని. ఇక అట్లా కూడా కడతారు. అట్లా కూడా కడతా. ఇప్పుడు అట్లా కూడా ఐతనార్ లోటు కట్టినా, ఇక్కడ మన్సూరాబాద్ లోటు కట్టినా, అమర్పేట లోటు కట్టినా, అవి కూడా ఒక 5-6 కట్టినా, పెద్ద పెద్దగా కట్టినా. ఇప్పుడు అట్లా కట్టినావుగా. ఇప్పుడు ఒక 5 అంతస్తులు కట్టినాం అనుకున్నాం. ఇప్పుడు 5 అంతస్తులు నాటోడు వచ్చే కొంట నేను మొత్తం అంటే ఒకరికే అట్లా అమ్మొచ్చా? వాళ్ళ కెపాసిటీని పెట్టి ఇద్దాం, అట్లా ఏం లేదు తాత. ఇప్పుడు మాట నాటు ఉంటాడు అంటున్నా. ఇప్పుడు నా లెక్కనే వాళ్ళన్నా ఇట్నే పేదగా ఉంటారు, అందులో ఒకటే కొనాలనుకుంటాం, ఒకటి ఇస్తాం. ఒకటి ఇస్తాము, 4 కావాలని ఇస్తాం, అట్లా ఏం లేదు. అదే ఎందుకంటే మొత్తం గుండుగుతో కొనాలనా లేకపోతే లేదు, ఏ ప్లాట్ ఆ ప్లాటే డివైడ్ ఉంటుంది, ఏ ప్లాట్ ఆ ప్లాటే ఇచ్చేస్తాం. ఇప్పుడు అందరూ ఇల్లులు కట్టుకొని పెద్ద పెద్ద బంగ్లాలు కనాలని డబ్బులు ఉండవు తాత. అసలు వాళ్ళకి అపార్ట్మెంట్లు ఇస్తాం. అపార్ట్మెంట్లలో డబల్ బెడ్రూమ్, భార్య భర్త 2 పిల్లలు ఉండేటట్టు డబల్ బెడ్రూమ్ వేసి దాని 40 లక్షలకో 50 లక్షలకో ఇచ్చేస్తాం అన్నట్టు. హైదరాబాద్ 50 లక్షలు ఇల్లు కోటి రూపాయలు అంటారు, ఊర్లలో చెప్తారు కోట్లు. అవుతుంది. ఎంత కట్టావు ఇట్లా మన ఇల్లు కట్టావు అలా అయితే ఎక్కడ తాత 70 లక్షలు అయింది, అన్ని కరెంటు గిరాటు ఫాల్ సీలింగ్లు అవి అంతా చేసే వరకు అలా అని ఊళ్ళోనే చెప్తారు. ఇక నువ్వు పట్నంలో అయితే 50-60 అయితే ఏం కాదు, మొత్తం మీద తక్కువ ధరలనే, తక్కువ కాకుండా 50-60 అంటే ఇక ఇంత రేటు పట్టణంలో లేకపోతే కూడా మంచిగా ఉండదు. కానీ మొత్తం మీద అవకాశం అందరికి ఉంది కొనుక్కుంటాడు. అంతే. మన హైదరాబాద్ బ్యూటీ ఏంటంటే తాత, ఎటువంటి వాళ్ళు ఆ లెవెల్లో బతకొచ్చు తాత. ఎట్లా అంటే నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయంటే 10 రూపాయల లెవెలే బతకొచ్చు, నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయంటే 100 రూపాయల లెవెల్ పట్టుకోవచ్చు. అది హైదరాబాద్ బ్యూటీ. ఎందుకంటే దగ్గర డబ్బులు ఎక్కువ అనుకో, పోయి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ విల్లా కొనుక్కొని అక్కడ ఉండొచ్చు. డబ్బులు తక్కువ అనుకో, ఇక్కడ కొనుక్కొని ఉండొచ్చు. మన హైదరాబాద్ నీకు ఎటువంటి వసరత్ ఉంది. అంతే. ఎటువంటిడైనా హైదరాబాద్ బతకొచ్చు. అందుకనే హైదరాబాద్ ఇంతమంది జనాలు వస్తుంది. నా లెక్కలు ఏంటంటే రేపు విజయవాడ హైవే యాక్చువల్గా ఔటర్ రింగ్ రోడ్కు దగ్గర చాలా ఖాళీ ప్లేస్ ఉంది. ఇప్పుడు మనం వెస్ట్ హైదరాబాద్ పోతే, వెస్ట్ హైదరాబాద్ అంటే ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీస్ అటు పోతే ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి 70 కిలోమీటర్ల దూరం వరకు కూడా అన్ని ఇళ్ళు అయిపోయినాయి. 60-70 కిలోమీటర్ల దూరం వరకు. ఇక అంతో గ్యాప్ ఉందంటే మన విజయవాడ హైవేనే గ్యాప్ ఉంది. విజయవాడ హైవే అంటే ఈ హైవే కానీ ఇటు వరంగల్ హైవే కానీ ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏమంటే ఇప్పుడు కూడా ఇంకా తక్కువ దొరుకుతున్నాయి చాలా. అంటే మామూలు జనాలు కూడా కొనే రేంజ్ లో ఇప్పుడు దొరుకుతున్నాయి. త్వరలో ఇవన్నీ కూడా ఎక్కువ రేట్లు అవుతాయి. ఎవరైనా డబ్బులు ఉండి కొనాలనుకునే వాళ్ళు, ఎవరైనా కస్టమర్లు ఉంటే ఏనో అక్కడ కొనుక్కొని పెట్టుకోవడం బెటర్.
హైదరాబాద్ నా దృష్టిలో నేను చాలాసార్లు మా రియల్ ఎస్టేట్ వాళ్ళకి చెప్తా, బంగారు గనిది హైదరాబాద్. ఎవరు ఎట్లా ఉపయోగించుకోవాలంటే అట్లా ఉపయోగించుకోవచ్చు. ఈ ఈ చుట్టుపక్కల ఇప్పుడు పెరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా ఇంత టఫ్ మార్కెట్లో కూడా ఇంతో అంతో బిజినెస్ నడుస్తుందంటే ఈ విజయవాడ హైవేనే తాత. విజయవాడ హైవే, ఇటు వరంగల్ హైవే, ఇక్కడనే కొద్దిగా సిటీకి దగ్గర తక్కువ రేట్లు ఉన్నాయి అన్నట్టు. అందువల్ల మేము కాన్సన్ట్రేషన్ కూడా ఇక్కడనే ఎక్కువ చేస్తాం. అట్లా ఇప్పుడైతే ఖాళీ ఉన్నాయిగా, ఉన్నాయి. వస్తే వాళ్ళని వస్తారు, వస్తే దొరుకుతాయిగా. ఏమన్నా మళ్ళీ బుక్ చేసుకోవాలనా, లేకపోతే మళ్ళీ నువ్వు చెప్పిన ఎట్లా ఉంటుంది అంటే మా దగ్గర ఇప్పుడు మేము ఒక లేఅవుట్ ఇప్పుడు ఒకటికి 41 ఎకరం రాచకొండ గ్రీన్ హిల్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇది 41 ఎకరం. దీన్ని హెచ్ఎండి లేఅవుట్ చేసినాం అన్నట్టు. పెద్దది ఇది దీంట్లో మనకు 1,20,000 గదాలు వచ్చింది. గట్టిన ఎవరైనా డబ్బులు ముందే బుక్ చేసుకురు అనుకోండి, ఇది లేఅవుట్ అన్నట్టు. ఇట్లా హెచ్ఎండి నామ్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఇక దీంట్లో అన్ని 40 ఫీట్ల రోడ్లు, 30 ఫీట్ల రోడ్లు, పార్కులు, ఇదంతా పెద్ద పార్క్ ఇచ్చినాం 3 ఎకరాలు. ఈడ సోషల్ ఇన్ఫ్రా అని ఇప్పుడు ఫ్యూచర్లో కట్టిన కాలనీ అయినాక ఏదైనా ఫంక్షన్ హాల్ టైప్ కట్టుకోవడానికి కానీ అట్లా ఇవన్నీ డెవలప్ చేస్తాం అన్నట్టు. దీన్ని డెవలప్ చేసి మంచిగా డాంబర్ రోడ్లు వేస్తాము, డ్రైనేజ్ చేస్తాము, కరెంట్ ఇస్తాము, అంత ఇస్తాం దీంట్లోనే. ఇక అన్ని ఇచ్చినాక కంప్లీట్ ఏమైనా తాళాషేయి తీసుకుని అంత ఇచ్చి ఇప్పుడు దీన్ని 150 గదాల ప్లాట్ మేము ఎంత 20 లక్షలకే ఇచ్చేస్తున్నాం. ఈ 20 లక్షలు 15 లక్షలకే ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొనిపెట్టుకున్నాం అనుకో, 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ ఇల్లు కట్టుకుంటాడు. మళ్ళీ దీంట్లో కూడా మీకు కావాలంటే 12-13 లక్షలు లోనే ఇప్పిస్తాను. నాకు 5 లక్షలకి అయినా చాలు, మిగతా లోనే. అట్లా చేస్తాం. మళ్ళీ లోన్ కూడా ఉంది, లోన్ కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే 167 గదాలు 150 గదాలు కొనుక్కున్నాం అనుకో, మళ్ళీ కొన్నదాంట్లో 20 లక్షలకు కొన్నామంటే దాంట్లో 15 లక్షలు నీకు లోన్ ఇప్పిస్తా. అట్లా ఈ హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి లోన్ కూడా వస్తుంది అన్నట్టు మనకు. కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ కొత్తగా పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇవాళ జీతం చాలా తక్కువ ఉంటుంది, 2 నెలలకు పెరుగుతుంది కదా. ఇప్పుడు ఆయన తక్కువ మంది ప్లాట్ పక్కకి వేసుకొని మళ్ళీ తర్వాత కొద్దిగా వేరుగానే ఇల్లు కట్టుకోవచ్చు అన్నట్టు. అట్లా కాన్సెప్ట్ అన్నట్టు మనది. మంచి ఆలోచనలే ఉన్నాయి. ఇక ఇది అలా ఇక బండి కొంటే కూడా ఫైనాన్స్ ఇచ్చినట్టు ఇల్లు అన్న కూడా పైసలు వస్తున్నాయి. 5 లక్షలు పెడితే మరి ఏముంది, ఇప్పుడే మరి ఇక మన రోడ్డుకు కొనుక్కుంటే మంచిదే. ఇక ఊర్లలో అటు ఒకటి తాత, ఇనుము మీద పెట్టిన పెట్టుబడి రిటర్న్ రాదు. ఇనుము మీద పెట్టుబడి అంటే నువ్వు కారు కొను, బండి కొను, రిటర్న్ రాదు ఆ పెట్టుబడి. అదే భూమి మీద పెట్టుబడి పెట్టు, కోట్లు అవుతాయి, రిటర్న్ వస్తుంది. అదంతా పెరుగుతూనే ఉంటది కానీ తగ్గేది అయితే లేదు. తగ్గేది లేదు. మంచి ఆలోచన ఉందా. ఇక మొత్తం మీద మీ విల్లాలు ఉన్నాయి. నేను లెక్చరర్ గా చేసినప్పుడు తాత అప్పటికే మంచిగానే జీతాలు ఉండే, మాకు కూడా ఏం నేను అట్లా లేకుంటే. మా దోస్త్ ఒక అతను 5 లక్షలు పెట్టి కారు కొన్నాడు. అప్పట్లో 2006లో 5 లక్షలు పెట్టి కారు కొన్నాడు. అదే టైంలో అదే 5 లక్షలు పెట్టి అంటే 4,50,000 పెట్టి ఇక్కడ అయితే బొమ్మలు కూడా ఉంటుందా, ఈ బొమ్మలు కూడా గడ ప్లాట్ కొన్నాడు 4,50,000కే 200 గదాలు. ఈ రోజు ఈ ప్లాట్ వాల్యూ వచ్చేసి ₹1 కోటి, ₹1,00,00,000, 4,50,000. మా దోస్తు కొన్న కారు ఎక్కడ పోయిందో. 2006లో కారు కొన్నాడు ఆయన. కార్లో అప్పుడు ఆయన ధూమ్ధామ్ అన్నప్పుడు నువ్వు ప్లాట్ కొనేమో జర ఊరి నుంచి వచ్చేది మనం బేస్ వేసుకోవాలని ఏమో ఫస్ట్ ఏదో ఇల్లు కట్టుకోవాలని ఆయన ప్లాట్ కొనుక్కున్నాను. నేను 4,50,000 పెట్టి ప్లాట్ కొనుక్కున్నా. మా దోస్తు ఏమో 5 లక్షలు పెట్టి కారు కొన్నాడు. ఈ కారు ఎక్కడికే పోయింది, భూమి మాత్రం ఎక్కడికో ₹1 కోటి అయింది. దీన్ని చూసి నేర్చుకోవాలి కూడా అందరు. చూసిరా అంటే కార్లు కూడా కొనొద్దు అంటలేను కానీ మనకంటూ ఒక బేస్ ఏర్పడిన తర్వాత దాని మీదకి వెళ్ళాలి. ఎప్పటికప్పుడు ఆ ఆలోచన అట్టుండేది, ఎవరికి ఉండే ఆలోచన వాళ్ళకు ఉంది. కానీ ఏమో మీరు కొనదు చేయొద్దు అనేది కాదు, అది ఉండదు. చూసిరు కదా. తర్వాత ఏంటంటే ఒక బేస్ వాడడానికి, మనిషి ఉండడానికి. ఇనుము మీద పెట్టిన పెట్టుబడి అనేది రిటర్న్ రాదన్నట్టు అర్థం. అదే భూమి మీద పెట్టినామంటే నీకు రిటర్న్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిటర్న్స్ వస్తాయి. ఇక నీకు పెరుగుతూనే ఉంది అది. అట్లా దట్టు మన హైదరాబాద్ బెస్ట్ సిటీ తాత. ఎట్లా అంటే మన ఊర్లలో మనమే ఇక్కడ రాగానే ఎక్కడెక్కడో వచ్చి కొంటారు. మనకి నా చిట్యాల గీనే, మా చిట్యాల నుంచి వచ్చుకోంటారు, ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చుకుంటాడు, ఆడు ముంబై నుంచి వచ్చుకుంటాడు, చెన్నై నుంచి వచ్చుకుంటారు. అంత పెద్ద సిటీ, మన సిటీ విలువ మన వాళ్ళకే తెలియదు తాత. చాలా వరకు ఊర్లలో అనుకుంటుంది మన ఊళ్ళో అంతా మీరు ఊర్లో ఉంటాం, 1-2 ఎకరాలు ఉంటాయి, లేదంటే కవులు వాటి చేస్తాం కదా. ఏ పట్నం ఇప్పుడు ఈ మల్కాపురం ఉంది కదా తాత, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మల్కాపురంలో మాకు భూమి అమ్మిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడు చాలా తక్కువ కొన్నారు. ఒక 5-6 వేల ఎకరం ఉన్నప్పుడే కొన్నారు వాళ్ళు. వీళ్ళు కొన్న టైంలో మా ఊర్లో కూడా మా అయ్య భూమి కొన్నాడు. మా అయ్య అప్పట్లోనే 15,000 పెట్టుకున్నాడు. ఇదేమో 2 కోట్ల ఎకరం అయింది, ఆడ 15,000 కొట్టేది, ఆడ 30 లక్షలు అయింది. అంటే హైదరాబాద్కు పక్క దానికి తేడా అంత ఉంటుంది. మీ అయ్య అప్పుడే కొన్నారు, వాళ్ళు అప్పుడే కొన్నారు. మరి మా అయ్య 15,000 ఎకరం కొన్నాడు, ఆడ 3 ఎకరాలు. మరి ఈడ ఎన్ని ఎకరాలు వస్తుంటే 8 కోట్లు అవుతుండే. అంటే హైదరాబాద్ అనేది వస్తుంది తాత.
హైదరాబాద్లో అవగాహన లేక చాలా మంది కొనరు. హైదరాబాద్లో కొనుక్కున్న వాళ్ళు మంచిగా అవుతారు తాత. నువ్వు కూడా పైసలు ఉంటే ప్లాట్ కొనుక్కో మా దగ్గర మంచిగా. వాడు కూడా మీ మనవాళ్ళకు మనవరాళ్ళకి అవుతుంది. నీకోసం కాదుగా తాత. పిల్లలు అట్లా అన్నీ అనవద్దు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అంటే నీ పిల్లలకి అంతా ఆస్తులు అవుతాయి. మనం ఎప్పుడు నారాజు పడుగుతాం. నాకు అవసరమా నేను మీ చేసుకపోతా అనేది పైసలు సంపాదిస్తాను చేతగాను అనే మాటలే. మొత్తం మీద ఏదో ఇంత కావాలి, మొత్తం కావాలి మరి చూడు. నాకు నా ముసల్దానికి ఉంటాం మరి అదే ఎప్పుడు మేము ఉంటాం. నా పిల్లల కన్నా ఎక్కడ వస్తుంది దాంట్లో మీ దాంట్లోనే మరి ఏమన్నా చూసి ఇంటికాడ ఏమన్నా ఉంటే చూస్తాం. కానీ అదో ఇదో తెచ్చి పైసలు కూడా ఇస్తాం అంటారు. ఎందుకు అన్ని మంచిగా గోజులలో దాచి పెడతారు పైసలు కట్టలు ఇట్టుంటా. అదే మేము పైసలు దాపెడుతున్నట్టున్నది. కానీ అయ్యో ఇక ఇటువంటిది మంచిది అన్నప్పుడు అయ్యో అప్సాపు అల్లినట్టే తేమ. కానీ అదిలో బదులో తెస్తాం. మా కాడ ఇన్ని కలిసి తెచ్చి మరి 5 లక్షలు ఎంతో కడితే మళ్ళీ కత్తి మీద పైసలు కూడా కల్పిస్తా అంటారు మీరు. రేపు మీ మనవానికో మనవరాలకో ఏమో మా తాత మంచిగా నాకు ప్లాట్ ఇచ్చిపోయినా ఎంత గొప్ప. అవును, ఇది మంచి ఆలోచన ఉంది. చూసిరా మరి ఇక్కడ ఎట్టెట్టుందో. మరి మనకేమో పట్నం దగ్గర ఉందా అని మనం ఏమో పరాకత్తుకు ఉంటున్నాం. ఎక్కడెక్కడికి వెళ్ళి ఢిల్లీ చెన్నై అట అక్కడక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ కొనుక్కుంటారట. మనమేమో ఊరుకు దగ్గర కూత పెట్టినా ఉంటాం 60-40 కిలోమీటర్ల దూరమే. కానీ మనం ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఇక్కడ మన రోడ్కే విజయవాడ రోడ్కే ఇలాగా నేషనల్ హైవే కాదు, పెద్ద రోడ్. మరి దీని ఏమంటే అంత కుల్లగా ఉంది. మరి సార్ కూడా మంచిగా వెంచర్లు చేసి పెట్టినట్ట. అట్లా విల్లాలు అవి మనకు అనుకున్నది ఉందట. కట్టిన ఇండ్లు కూడా ఉన్నాయట. అటువంటిది కావాలన్నా ఉంది, లేదు నాకు ప్లాట్ కావాలన్నా ఉంది. అంటే ఎసులుబాటు తగ్గట్టు మన కాడ ఎన్ని పైసలు ఉంటే నేను ప్లాట్ మందం కొనుక్కోవచ్చు, ఫైనాన్స్ చేసుకోవచ్చు అంటే అట్టుంది. లేదు డైరెక్ట్ 40-50 లక్షలు ఉన్నాయి, నేను ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కొనుక్కోవచ్చు కట్టింది అంటే అట్ట కూడా ఉన్నాయట. అన్ని వసతులు మన తగ్గట్టు ఉన్నాయి ప్రజలారా. మరి ఇక్కడిక్కడ దగ్గర ఉన్నోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మనకు కాకుండా మన పిల్లల కన్నా ఎక్కడ వస్తుందట. ఇంటురా ఇంత మంచి. ఎందుకంటే సారు చదువు పంతులు ఎప్పటి నుంచో 2001 నుంచి 2019 దాకా అదే పని చేసినట. ఈ మధ్యన ఎందుకో మరి ఇటు రోగ మళ్ళీండో ఇది మంచిగానే ఉంది. నేను ఒక్కనే బతికేది ఎందుకు జీతం చేస్తే నాకు ఒక్కనికే వస్తుంది 30,000-40,000-50,000. అది నా కుటుంబానికి అవుతుంది. కానీ రియల్ ఎస్టేట్ కాయ వచ్చిండు. ఇది వస్తే ఏముంది ఇప్పుడు సార్ కింద 10 మంది ఏజెంట్లు 100 మంది పని చేస్తారు. నేను చెప్తున్నా 100 మంది అట. చూసినావా 100 మందికి పని. డైరెక్ట్నో ఇండైరెక్ట్నో మనం 400 మందికి పని ఇస్తాం తాత. 400 మంది మన దగ్గర. సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కనుక కానిచ్చే లేబర్ అనుకోండి, లేబర్లలో పనిచేసే లేబర్లు అనుకోండి, మన దగ్గర పనిచేసే ఏజెంట్లు అనుకోండి, అంతా ఒక 300-400 మందికి మనం పనిస్తున్నాం. మొత్తం 300-400 మందికి పనిస్తున్నాం. అంటే ఇంతమందికి నేను పని కల్పించును అవుతున్నానే. అలాంటి మార్గం ఎంచుకొని ఇటు వచ్చిండు. ఇంట్లో ఏం మోసం లేదు, ఎక్కడ లేదు. నేను మంచుకున్నా, నా వాళ్ళు అందరూ కూడా పనిచేసే వాళ్ళు కూడా అందరు ఇప్పటివరకు అయితే మంచిగుంది తాత. ఇంట్లో ఏదో లాసు నష్టం అది ఇది అంటారు. కానీ అలాంటిది ఏముండదు. అందరు కష్టపడుతుంటారు, కష్టపడినట్టు వస్తుంటారు. ఏమో ఒకటి జరగవచ్చు, 1-2 అన్నాడు. కానీ అది మనకు తెలియదు. మన కాడ రాలే కూడా ఇప్పటిదాకా. మంచుకున్నామంటారు. ఇది అట్లాంటి మంచి మనసుతోటి ఆలోచనతోటి వచ్చినోడా. కాబట్టి మనకు కూడా అవకాశం ఉంది, కల్పిస్తుండు. కొనుక్కోవచ్చు కూడా. ఎవరన్నా వచ్చి పైసలు ఉన్నోళ్ళు లేట్ చేయకూరి, వేస్ట్ చేయకూరి. మంచి భవిష్యత్తు అన్నట్టు మన పిల్లల తరాలకు అందియవచ్చు. అదొకటి. ఇక మీరు మళ్ళీ ఇంకోటి కూడా ఊర్లలో కూడా పిల్లలు ఏదైనా చేస్తామంటే ఇప్పుడు గణపతుల పండుగ అప్పుడు లేకపోతే పిల్లలు ఏదైనా ఆడుకుంటున్నా ఏదో కావాలన్నా చేయాలి. దేవుడు మనకు 10 కల్పించినప్పుడు దాంట్లో 2 ఖర్చు పెడితే తప్పలేదు. అదే అని ఎందుకంటే తెలిసింది మరి అట ఇంకా కూడా చేయాలనేది అడుగుతున్నా. చేస్తాం. ఊర్లో వినాయకులు అయినా కానీ వచ్చినా కానీ. ఇప్పుడు మీ ముందు కూడా బండరారోలు వచ్చారు కదా తాత. ఇప్పుడు వచ్చిపోయినా శివుని టెంపుల్ రేపు జాతర ఉంది. అరే శివరాత్రికి 10 మంది ఆలే. చేయాలి చేస్తేనే మంచిది నాయన. ఎందుకంటే మీరు ముందుకెళ్ళారు, మీరు ఒక ప్రయాణంలో కాడి నుంచి ఒక కాడికి పోయారు, అందరికి సేవ అన్నారు. కాబట్టి అలాంటిది మీకు ఆలోచన ఉంటే సరిపోయి మీకు 2 చేతులు దండం పెట్టవచ్చు. ఎందుకంటే అందరూ ఒకే తీరుకుంటారు. కొందరు బాధలు అక్కడక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మీ నుంచి కూడా ఏదో కోరుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మంచి గుణంతో చేస్తారు. కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక పేరు సంపాదించుకొని పోవాలంటారు. అంతేనా? మీ అయ్యా అమ్మ కూడా మంచి పేరే పెట్టారు నరసింహ అని. నరసింహ అంటే మామూలు మాట ఏం కాదు. నరసింహస్వామి ఆదికి వస్తాడు. యాదవరాజు శ్రీకృష్ణ యాదవుడు, శ్రీకృష్ణ భగవానుడి వారసుడు. శ్రీకృష్ణుడు ఇక్కడ చూస్తురా. శ్రీకృష్ణుడి భగవానుడి
వారసుడు యదువంశానికి చెందిన యాదవరాజు నరసింహ యాదవ్ చూసారు కదా, మంచిగా 300-400 మందికి పని కల్పించుడు. ఇక్కడ ఏమన్నా మన వాళ్ళు కూడా ఉంటే దగ్గర పాటు ఉంటే వచ్చి కొనుక్కోవచ్చు, అలాంటిది సౌలత్ ఉంది ఇక్కడ. ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా అడగొచ్చు కూడా, ఏమైనా ఉంటే అక్కడక్కడ ఫోన్ నెంబర్ ఇస్తాం అంటే డైరెక్ట్. ఇది ఎక్కడ ఇది హైత్నగర్ NSY తెలంగాణ డెవలపర్స్. ఈ బిల్డింగ్ కూడా మన సొంతం బిల్డింగ్ తాత, మెయిన్ రోడ్ మీదనే ఉంటది. సొంతమే సొంతం బిల్డింగ్. చూసిరా హైత్నగర్ ఏమంటారు? హైత్నగర్ ఇది లెక్చరర్స్ కాలనీ. మెయిన్ రోడ్ మీద రోడ్ ప్లాట్ నెంబర్ 3 తాత. ఇది యాక్సిస్ బ్యాంక్ పక్క బిల్డింగ్. యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది. మెయిన్ విజయవాడ హైవే మెయిన్ రోడ్. విజయవాడ హైవే మెయిన్ రోడ్ రోడ్ మీదనే ఉంది. ఓళ్ళకైనా దొరుకుతుంది. ఇది NSY ఇప్పుడు నరసింహ యాదవ్ అన్నట ఎట్లా? లేదు తాత, అందరూ నా పేరు అనుకుంటారు కానీ కాదు, మా బిడ్డ పేరు తాత. మా బిడ్డ పేరు మీద మరి ఎంత అనవరకు కదా నరసింహ యాదవ్ ఎట్లుంటది? లేదు మీ బిడ్డ పేరా? మొత్తం మీద బిడ్డ పేరు మీద ఓలానా అట్ట పెట్టుకుంటారు కదా, మొత్తం మీద బిడ్డ పేరు పెట్టుకుంటూ NSY డెవలపర్స్ తెలంగాణ డెవలపర్స్ అట. మీరు ఎవ్వరు కావాలనుకున్న చిన్న చిన్న ఆలోచనలు ఉన్న 4 రూపాయలు పక్కకేసుకునే వాళ్ళు తక్షణమే వచ్చి మరి ఇక్కడ తీసుకుంటే కూడా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నా. ఇది కథ, ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయి మరి వీళ్ళకి కూడా మీరు ఏమన్నా ఇంకా తెలియని ఏమైనా ఉంటే కూడా 1-2 చెప్పొచ్చు కూడా. ఇంకా తెలియని ఏం లేదు తాత. నా మోటివ్ ఏంటంటే తాత, పైసలు ఉన్నాయంటే మీరు ఒక ప్లాటో భూమో మీదనే ఇన్వెస్ట్ చేయండి. అది నా ఆలోచన, నా మోటివ్ అదే అన్నట్టు. నేను చెప్పేది ఎవరికైనా, జనం పెరుగుతుంది కానీ భూమి పెరగదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్లు అన్ని ఇప్పుడు 3 గనులు 4 గనులు అంటారు. సో ఇంకా జనం పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, భూమి పెరగదు కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టండి. చాలా దేశాలు నీళ్లతోటి నిండిపోతున్నాయి. సో భూమి దొరకడం కష్టం ఉంటుంది ఫ్యూచర్ లో, కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఏమి కాదనేది నా మోటివ్ తాత. భూమి అనేది పెరగదు కదా తాత. ఇలా రూపాయలు రేపు 2 రూపాయలు అవుతుంది తప్ప ఆటన కాదు, పావుల కాదు. అదైతే కన్ఫర్మ్. కాకపోతే టెంపరీగా 1 ఇయర్ 2 ఇయర్లు పెరగకపోవచ్చు కానీ ఎప్పుడైనా పెరుగుతుంది. లాంగ్ టైం వెయిట్ చేయాలి ఎవరైనా సరే. 1 రూపాయి వేసినామంటాడా దాన్ని మర్చిపోవాలి తాత. 10 ఏళ్ళ తర్వాత దాని వాల్యూ ఏందో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇలా తీసుకున్నారు అనుకో తాత, మీకు ఉపయోగపడుకుండొచ్చు కానీ మీ మనవానికి అయితే 100% ఉపయోగపడుతుంది. 100% ఉపయోగపడుతుంది. మంచి ఆలోచన. ఇక మీరు కష్టపడుకుంటూ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి నిరంతరం రోజు అదే పని, 100 మంది 200-300 మంది ఇక బాగుంటది కాబట్టి వాస్తవం అదే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అయ్యో మీరు కూడా చాలా మంది, కొంతమంది భూముల గురించి అంటే ప్లాట్ల గురించి అంటే అలా కూడా తెలుస్తుండొచ్చు చూసిన వాళ్ళకు. ఒకసారి అయితే ఆలోచన చేయమంటుండు. ఉదా చేయొద్దు అంటే ఉదా చేయొద్దు, మిత్తులకి ఇవ్వద్దు. ఆడిచ్చే బదులు తోటి మిత్తులకి ఇచ్చి పంచాలు పెట్టుకోవాల్సి వస్తుంది. దానికంటే భూమి ఉంటే నీ పేరు మీద ఉంటుంది కదా తాత. నీ పేరు ఉంటుంది, నీదే లెక్క, నీదే డాక్యుమెంట్. 1 ఇయర్ 2 ఇయర్లు పెరగకుండా పెరగకపోవచ్చు కానీ పెరిగినప్పుడు ఒకేసారి అన్ని కవర్ చేస్తుంది. అదే హైదరాబాద్ మొత్తం ఆడ వేసి పెట్టుకున్నట్టు. ఇది ఎవరు మోసం లేదు, తప్పలేదు, ఏది లేదు. ఇప్పుడు రాంగ్ ఏమైతుందంటే తాత, మనది దక్కన్ పీఠభూమి హైదరాబాద్. అంటే చాలా మంది తెలిసిండొచ్చు. మనది సాయిల్ ఏంటంటే గట్టి సాయిల్. ఇది ఇక్కడ నువ్వు ఎన్ని ఫ్లోర్లు వేసినా బిల్డింగ్ కూలదు ఇక్కడ. ఇప్పుడు కొన్ని ఏరియాలో మన ఇండియాలో కొన్ని ఏరియాలో ఇప్పుడు పూణే అనుకోండి లూజ్ సాయిల్ ఉంటుంది, విజయవాడ అనుకోండి లూజ్ సాయిల్ ఉంటుంది, వైజాగ్ అనుకోండి అంత లూజ్ సాయిల్ ఉంటుంది. మన దగ్గర అంతా గట్టి సాయిల్ కాబట్టి నువ్వు ఎన్ని ఫ్లోర్లోనే బిల్డింగ్ పడిపోయేది ఉండదు, కుంగిపోయేది ఉండదు. ఇంకెప్పటికైనా హైదరాబాద్కి ఇంకా ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయంటే అదే కారణం. ఇప్పుడు ఏడలేని బిల్డింగ్లు మన హైదరాబాద్ వస్తున్నాయి, కారణం అన్నట్టు. ఇంకోటి దక్కన్పేట భూమి కాబట్టి ఈ రాళ్ళ సొరకలు ఉంటాయి కదా తాత, ఈ సొరకలలో నీళ్లు ఉంటాయి అన్నట్టు. అయితే ఇప్పుడు నువ్వు విజయవాడలో అక్కడ పోతే పక్కకే నది పోతుంది, సముద్రం ఉంటుంది, నువ్వు 1000 ఫీట్లు వేసి ఒక్క నీళ్ళు రావు. కానీ ఇక్కడ నువ్వు 1000 ఫీట్లు వేస్తే నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి, ఎంత నేల అయినా సరే. అది మన హైదరాబాద్ బ్యూటీ, మన దక్కన్ పీఠ భూమికి ఉన్న బ్యూటీ అన్నట్టు. అది ఇవన్నీ సొరకలు ఉంటాయి, రాళ్ళ సొరకలు ఉంటాయి కింద. నువ్వు ఎంత డెప్త్, సపోజ్ 500 ఫీట్ల నీళ్ళు పోయినాయి అనుకోండి, 1000 ఫీట్లు వస్తాయి. 1000 ఫీట్లు కూడా అనుకోండి, 1500 ఫీటాలు వస్తాయి. కానీ నీళ్ళైతే పడతాయి ఖచ్చితంగా. అది మన హైదరాబాద్ గట్టి భూమి అది అన్నట్టు. చూసారు కదా, ఇది కథ, ఇది వ్యవహారం. మొత్తం మీద హైత్నగర్లోనే ఉన్నది కాబట్టి మరి తీసుకునే వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే పైసలు వేస్ట్ చేయకుండా మన పిల్లలకు అక్కర వస్తుందని కూడా ఒక మాట చెప్పడం జరిగింది. మరి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.